హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. ఈరోజు చిన్నారులకు చెప్పబోయే కథ పందెం వద్దు. కమలాపురం అనే రాజ్యానికి కమలధ్వజుడు అనే రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక కొడుకు, కూతురు. కొడుకు పేరు సూరధ్వజుడు, కూతురు శాలిని. అయితే కొడుకు అన్ని విధాలా పేరుకు తగినట్టుగా అన్ని వీరత్వాలకి సంబంధించి మంచి బలసంపన్నుడిగా తయారయ్యాడు, అన్ని రకాల విద్యల్లోనూ కూడా. అందుకని తండ్రికి వాడిని చూసినప్పుడల్లా చాలా ఆనందం కలుగుతూ ఉండేది. అనేక యుద్ధాల్లో వాడు జయాన్ని పొంది వచ్చేవాడనమాట. అందుకని తండ్రి ఆ సూరధ్వజుడికి యువరాజు పట్టాభిషేకం చేసేసి రాజ్యాన్ని అప్పగించాడు. ఈయన పేరుకు మాత్రం రాజు కింద ఉన్నాడు, రాజ్య పరిపాలన అంతా కొడుకు చేత చేయిస్తున్నాడు అనమాట. ఆ కొడుకు కూడా చాలా మంచివాడు, మంచి బలాక్రమవంతుడు, బుద్ధిమంతుడు, అన్ని రకాలుగాను కూడా. అయితే అతనికి తగినట్టుగానే ఉండేది అతని చెల్లెలు శాలిని. ఆమె కూడా మంచి అందగెత్తె, చాలా తెలివైనది, మంచి గుణాలు ఆ అమ్మాయిలో ఉన్నాయి. ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చింది, ఇక వివాహం చేయాలి. అయితే ఆ వివాహం చేయడానికి రాజు ఆలోచిస్తుండగా సూరధ్వజుడు, నన్ను జయించిన వాడికే నా చెల్లెల్నిచ్చి వివాహం చేద్దాం, అలా అని ప్రకటన చేయిస్తున్నానని చెప్తాడు. అంటే ప్రకటన చేయించు, కానీ నిన్ను జయించిన వాడని కాకుండా ఇంకొక వీరుణ్ణి ఎవరినైనా పెట్టు, ఆ వీరుణ్ణి జయిస్తే అని చెప్పు అన్నాడు. అంటే సూరధ్వజుడు దానికి ఒప్పుకోలేదు. లేదు నాన్నగారు, నన్ను జయించిన వాడే నా చెల్లెలకి భర్త అవుతాడు, లేదంటే కుదరదని చెప్తాడు. ఇంకా కొడుకుని ఏమీ అనలేక సరేనంటాడు. ఆ రకంగా ప్రకటన ఇప్పిస్తాడు. ఇప్పించిన తర్వాత చాలా కాలం దాకా ఏ రాజకుమారుడు రాడు. ఎందుకంటే సూరధ్వజుడిని జయించే అంత ధైర్యవంతులు చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో లేరన్నమాట. అందుకని ఎంతకీ ఎవరు రారు. అలా చూస్తుండగా శాలి సామ్రాజ్యం అని ఉంది, దాని నుంచి వాయువర్మ అనే ఒక యువకుడు వస్తాడు, యువరాజు. అతను సూరధ్వజుడితో యుద్ధం చేసి శాలిని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. చెప్పేటప్పటికి తండ్రి వాయువర్మని చూస్తాడు. చూసి పిల్లాడు అన్ని రకాలుగాను కూడా తన కూతురికి సరిపోతాడు అని నిశ్చయించుకుంటాడు. అయితే తన కొడుకుతో యుద్ధం చేయాలని నియమం ఒకటి ఉంది కదా, అందుకని ఓ మంచి రోజు చూసి ముహూర్తం పెడతారు. అంతదాకా తన రాజభవనంలో బస చేయమని చెప్పి అతన్ని రాజభవనంలో విడిది చేయిస్తారు. ఇక రేపు పొద్దున్న ముహూర్తం, యుద్ధం, వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరగాలి అనే సమయానికి ముందు రోజు తన చెల్లెలు శాలిని కనిపించకుండా పోతుంది. ఆమె తన ఉద్యానవనంలో తోటలో పువ్వులు కోద్దామని వెళ్తుంది. వెళ్ళేటప్పటికి అక్కడికి ఒక నలుగురు దొంగలు వచ్చి ఆమెను ఎత్తుకుని పారిపోతారు. అయితే ఈ అమ్మాయి వెళ్ళేటప్పుడు దారి పొడుగున అన్ని తను కోసుకున్న పువ్వులు ఉన్నాయి కదా, అవన్నీ పారపోసుకుంటూ వెళ్తుందనమాట. ఇలాగా ఈ విషయం చాలా కొంచెం ఆలస్యంగా తెలుస్తుంది ఈ సూరధ్వజుడికి. వాడు ఇంట్లో ఉండడు, ఆ సమయంలో బయటికి వెళ్తాడు. వాడు బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత విషయం తెలుస్తుంది, తన చెల్లెని ఇలా తీసుకెళ్ళిపోయారు దొంగలని. రాజభట్లు మొత్తం అందరూ వెతుకుతారు, ఎక్కడా ఫలితం లేదు, అందుకని ఏం చేయాలో తోచట్లేదని తండ్రి చెప్తాడు. అప్పుడు సూరధ్వజుడు ఈ వాయువర్మని పిలిపించి, ఇలా నా చెల్లెల్ని ఎవరో ఎత్తుకుపోయారు, ముందు నేను వెళ్ళి నా చెల్లెల్ని రక్షించుకోవాలి, అందుచేత నీతో యుద్ధం ప్రస్తుతానికి నేను విరమించుకుంటున్నాను, మళ్ళీ కౌరు పెడతాను, అప్పుడు మన ఇద్దరం చేద్దామని చెప్పి అంటాడు. అంటే దానికి వాయువర్మ, నీ చెల్లెల్ని నువ్వు కాపాడాలని ఎలా అనుకుంటున్నావో అలాగే నేను కూడా తను కాపాడాలని అనుకుంటున్నాను, అంచేత మన ఇద్దరం కలిసి వెళ్ళి కాపాడదాం అన్నాడు, నేను వస్తానని చెప్పి బయలుదేరతాడు. సరే, ఇద్దరు ముందు ఉద్యానవనంలోకి వెళ్తారు. వెళ్ళేప్పటికీ అక్కడి నుంచి తను ఎలా తీసుకెళ్లారన్న దానికి రుజుమార్గంగా ఆ పువ్వులు ఒలకపోసుకుంటూ వెళ్ళింది కదా వాళ్ళ చెల్లెలు, ఆ దారి చూపిస్తూ ఉంటుందన్నమాట. అలా ఆ దారి ఒక అడవి లోపలికి తీసుకెళ్ళి ఒక చోట ఆగిపోయింది. ఆగిపోయేటప్పటికి వీళ్ళిద్దరూ అక్కడ ఆగి చుట్టుపక్కలంతా చూసేటప్పటికి ఒక ముని కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. అక్కడ చేసుకుంటుంటే వీళ్ళు అతని దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, మీకు ఎవరైనా ఇక్కడ ఒక 4 మనుషులు ఒక స్త్రీని
బలవంతంగా తీసుకెళ్ళడం ఏమైనా చూసారా మీరు అని అడుగుతారు. అడిగితే దానికి ఆ ముని, చూశానైనా చూడకపోవడమే, నేను మంచిగా 4 మాటలు చెప్పాను కానీ వాళ్ళు వినలేదు, ఇగో ఈ దారంపడే లోపలికి తీసుకుపోయారు ఆ అమ్మాయిని, చూసుకోండి కావాలంటే వెళ్ళని చెప్పి చెప్తాడు. చెప్పేటప్పటికి సరేనని చెప్పి ఆ ముని మాటలు పట్టుకుని వీళ్ళు లోపలికి వెళ్తారు. ఇద్దరు కూడా వెళ్ళేటప్పటికి అదొక గుహ దగ్గరికి వస్తుంది. గుహ దగ్గరికి వచ్చేవాడికి అక్కడ ఆగి ఈ సూరధ్వజుడు కత్తి వరలోంచి తీసి, నువ్వు ఇక్కడే ఉండు వాయువర్మ, నేను లోపలికి వెళ్ళి నా చెల్లెల్ని విడిపించుకుని వస్తానని చెప్పి గుహ లోపలికి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి అతని ఇలా లోపలికి వెళ్ళగానే ఆ గుహకి ఓ పెద్ద బండరాయి అడ్డంగా పడిపోతుంది. ఆ లోపల నుంచి వీడు లోపలికి వెళ్తాడు. ఉన్నట్టుండి చుట్టుపక్కల నుంచి ఒక స్త్రీ ఆర్తనాదం వినపడుతుంది. అప్పుడు ఈ వాయువర్మ ఎక్కడి నుంచి వస్తుందా అని విని అటుపక్కగా వెళ్తాడు. వెళ్ళేటప్పటికి శాలినిని ఒక చెట్టుకి కట్టేసి 4 దొంగలు ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటారన్నమాట. అందులో పెద్దవాడు, అంటే వాళ్ళ 4 ప్రథముడుగా ఉండేవాడు ఎవడున్నాడో వాడు శాలినితో అంటాడు, నీ కోసం వచ్చిన వాళ్ళని ఆ వీరులిద్దరిని గుహలోపలే బంధించేశాము, నిన్నెవడు కాపాడడానికి రాడు ఇంకెక్కడికి, అందుకని నువ్వు నన్నే వివాహం చేసుకో అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. ఆ మాటలు విని ఆమె ఏడుస్తుంటే ఇంతట్లో వాయువర్మ తన కత్తి తీసుకుని వాడి మీదకి విరుచుకుపడతాడు. వాళ్ళ 4 కలిపి ఒక్కడే యుద్ధం చేస్తాడు. వాళ్ళు మొత్తం మీద అటు ఇటు యుద్ధం చేసి ఆత్మరక్షణ కోసం అని చెప్పి 4 కలిసి పారిపోతారు. ఈ వాయువర్మ శాలినిని చెట్ల నుంచి విడిపించి తనతో పాటు తీసుకుని గుహ దగ్గరకు వస్తాడు. ఇంతట్లో ఆ అడవిలో ఉండే మనుషులు ఆ గుహ దగ్గరకు వచ్చి రాయి తొలగించి ఆ సూరసేను నుండి బయటకు తీసుకొస్తారు. మొత్తం 3 కలిసి మళ్ళీ గుర్రం ఎక్కి రాజ్యానికి వచ్చేస్తారు. వచ్చి తండ్రికి జరిగిన విషయం అంతా చెప్తాడు సూరసేనుడు. చెప్పిన తర్వాత ఇతనితో వివాహం చేయడానికి మనం నిశ్చయించుకున్నాం, చేత ఆ ఏర్పాట్లు చేయించండి అని చెప్పి తండ్రి ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించేప్పటికీ సూరసేనుడు అంటాడు, ఇంకా నాతో యుద్ధం చేయలేదు, ఇవాళ అవ్వలేదు కదా, అంచేత రేపు మేము యుద్ధం చేశాక అప్పుడు మీరు ప్రకటించండి అంటాడు. అంటే శాలిని వచ్చి అంటుంది, ఇంకా అక్కర్లేదు, అవసరం లేదు, ఇప్పుడు నువ్వు ఆయన కలిసే కదా వెళ్ళి చేసి వచ్చారు, అప్పుడు ఆయన అక్కడ యుద్ధం చేశాడు కదా నా కోసం, అది సరిపోతుంది, అంచేత ఇంకే యుద్ధం అవసరం లేదు, పోటీ ఏమీ లేదు, పోటీ రద్దు అయిపోయింది అని చెప్తుంది. దానికి అతను కొంచెం సిగ్గుపడతాడు, ఎందుకంటే తన చెల్లెల్ని మరి కాపాడింది వాయువర్మే కదా, అందుకని దానికి కొంచెం సిగ్గుపడి, సరే నువ్వన్నది కూడా నిజమేను, నాకన్నా కూడా నిన్ను రక్షించుకున్నవాడు వాడే కనుక వాడికి ఇచ్చే వివాహం చేయాలని చెప్పి చెప్తాడు. అయితే ఈ పోటీ అది తగ్గడం కోసమనే ఇతన్ని చెల్లెలు శాలిని ఆమె తండ్రి కలిపి ఈ దొంగల నాటకం ఆడతారనమాట. ఆ విషయం సూరసేనుడికి తెలియదు, సూరధ్వజుడికి తెలియక పాపం వాడు నిజంగానే తీసుకెళ్లారని అనుకుంటాడనమాట. మొత్తం మీద కథ సుఖాంతం చేసుకుని ఈ శాలిని ఆ వాయువర్మని వివాహం ఆడుతుంది. ఇది కథ. విన్నందుకు ధన్యవాదాలు.